అలాగే మనకి రేడియాలజీ ఉంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ కూడా రేడియాలజీ వాళ్ళు చేస్తారనమాట. అట్లే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మనం అప్పుడు 50 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ పైబడ్డ వారికే హార్ట్ అటాక్స్ వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే 25 ఏళ్ళ పిల్లోడు కూడా హార్ట్ అటాక్తో చనిపోయినాడు. 30 ఇయర్స్ పిల్లోడు హార్ట్ అటాక్తో చనిపోయినాడు. పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, చనిపోతారు. వాకింగ్ చేస్తూ ఉంటారు, చనిపోతారు. ఆడుతూ ఉంటారు, చనిపోతారు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, చనిపోతారు. కాబట్టి అటువంటిది కూడా ప్రివెన్షన్ చేయడానికి కానీ, కార్డియాక్ కేర్ ఆపరేషన్ తర్వాత వాళ్ళ కేర్ తీసుకోవడం కానీ, పోస్ట్ ఆపరేటివ్ కేర్, ప్రీ ఆపరేటివ్ కేర్, వాటన్నిటికి కూడా డాక్టర్ కంటే ఎక్కువ కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే ఎక్కువ కష్టపడతారు మేడం. ఎక్కువ పేషెంట్కి దగ్గరలో ఉండి మంచిగా ట్రీట్ అయ్యేదానికి సహాయపడేది మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే. మీరు చెప్పారు ఈ మెడికల్ కంటే ఎట్లా గొప్పది అని. ఇప్పుడు ఒక్క డాక్టర్కి 10 మంది టెక్నీషియన్స్ అవసరం. కనీసం 2 కూడా లేరు. మన హాస్పిటల్స్లో కూడా మనం చూస్తే హైదరాబాద్లో కానీ ఇక్కడంతా కూడా అన్ట్రైన్డ్ పీపుల్ అంతా ఎక్కువ ఉన్నారు. అన్ట్రైన్డ్ పీపుల్ ఓన్లీ బిఏ చదువుంటారు, బిఎస్సీ చదువుంటారు, వాళ్ళకి కొద్దిగా తెలుసుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఇది ఈ హెల్త్ కేర్ అనేది మనం 2021లో ఫస్ట్ టైం మన తెలంగాణలో ఈ కోర్సెస్ అన్నీ కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ.